ఈ రోజు మా మేడం పొద్దున్నే ఫోన్ చేసింది. ఫోన్ చేసి సాగర్ జంగల్లో కైమాలు తీసే వాళ్ళు కైమాలు తీసేసిర్రు. కైమాలు తీసి కంటైనర్‌లో మొత్తం ప్యాక్ చేసిర్రు. మీరందరూ తిన్న తర్వాత ఎళ్ళండి. కిచెన్ క్యాబిన్‌లో వంట సామాను అలాగే ఉంది. ఆ వంట సామానంతా తీసి బయట పెట్టమన్నది. కిచెన్ క్యాబిన్‌తో పాటు మన బాత్రూమ్ క్యాబిన్‌లు కూడా అలాగే ఉన్నాయి. ఇవన్నీ తీసుకెళ్ళి అక్క వాళ్ళ జంగల్లో పెట్టాలి. ఈ క్యాబిన్‌లను తీసుకెళ్ళడానికి నేను ట్రక్ మాట్లాడినా. మీరు కిచెన్‌లో సామాను తీసేంతలోపు ట్రక్ వస్తదని చెప్పింది. ప్రతి సంవత్సరం ఇదే ప్లేస్‌లో ఎత్తారు కైమాలు. ఖతార్‌లో ఎండాకాలం స్టార్ట్ అయింది కాబట్టి ఈ కైమాలన్నీ తీసేయాలి. మళ్ళీ చలికాలం స్టార్ట్ కాగానే ఎప్పటిలాగానే ఇస్తారు మళ్ళీ కైమాలు. ఖతార్‌లో రూల్స్ ఎలా అంటే ఓన్లీ చలికాలంలోనే ఎడారిలో కైమాలు వేసుకోవాలి. ఆ వేసిన కైమాలు కూడా ఎండాకాలం స్టార్ట్ అయిందంటే తీసేయాలి. ఇక్కడికి సంబంధించిన సామాను మొత్తం ఇదే కంటైనర్‌లో ప్యాక్ చేస్తారు. కైమాలు గానీ, సోఫాలు గానీ, ఎలక్ట్రికల్ సామాన్లు గానీ ఈ కంటైనర్ తీసుకెళ్ళి మా మేడం వాళ్ళ, అక్క వాళ్ళ జంగల్లో పెడతారు. అక్కడ ఏంది అంటే మేకలు, గొర్రెలు పెంచుతారు. అక్కడ మేకలు, గొర్రెలే ఉంటాయి. ఇవన్నీ తీసుకెళ్ళి అక్కడనే పెడతారు. చలికాలం స్టార్ట్ అయిందంటే మళ్ళీ తీసుకొచ్చి ఎప్పటిలాగానే వేసుకుంటారు కైమాల్ని. ఓకే ఫ్రెండ్స్, ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్